ప్రొద్దుగుంకు వేళ ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ, ఒక దూతను పంపెను. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సృష్టికర్తవైన మా ప్రభువా, ఆపత్కాలంలో ఆదుకొనదగిన సహాయకుడా, మీ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఈ మా ప్రభు దినమున నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పాటల ద్వారా మహింపరచడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆరాధన ద్వారా ఆయన మహిమను హెచ్చించడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు నాయన, వందనాలు. అల్పుడును, అయోగ్యుడును, దేనికి పనికిరాని వాడును ఆయనను నీ వాక్యం బోధించడానికి, నీ శ్రేష్టమైన వాక్కులను వినిపించడానికి నిలవబెట్టుకున్నందుకే మీకు స్తోత్రాలు. వినుచున్న బిడ్డలకు వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును మీరు దయచేయమని, సాతాను అంధకార శక్తులు అన్నిటిని బంధించమని నజరేయుడైన యేసుప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము మొదటి వచనంలో ఏముందమ్మా? వసంతకాలమున ఆ, ఉమ్, ఆ, ఆ, చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ప్రొద్దుగుంకు వేళ అంటే సాయంత్రం సమయంలో తన ప్రజలందరూ అంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే ఇశ్రాయేలు సైన్యము యుద్ధములో ఉంది, యుద్ధ మైదానంలో ఉన్నారు. కానీ రాజు బాగా నిద్రపోయి ఒక సోమర్లాగా తన రాజ్యం గురించి ఆలోచించకుండా, తన ప్రజల గురించి ఆలోచించకుండా ఆయన ఒక బద్ధకంతో, ఒక సోమరి వలె సాయంకాల సమయంలో నిద్రపోయి లేచిన తర్వాత ఆయన చూడకూడని ఒక దృశ్యాన్ని చూసి పాపములో పడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. తద్వారా ఆయన దేవునికి దూరంగా అయిపోయాడు. హల్లెలూయా. ఏం జరిగిందండి? రాజు తన ప్రజల గురించి ఆలోచించేవాడిగా ఉండాలి. తన యొక్క సైన్యము యుద్ధ మైదానంలో ఉన్నారు, శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. వారి గురించి ఆలోచన లేకుండా సాయంత్ర సమయంలో పడుకోవడం కరెక్ట్ కాదు. అక్కడ తన సోమరితనాన్ని బయటపెట్టాడు దావీదు. అది కాకుండా ఆయన మరి చూడరానిది చూసి ఆ స్త్రీతో పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. తద్వారా దానివల్ల ఫలితం ఏం జరిగిందంటే, కొన్ని రోజులు అయిన తర్వాత శత్రువులు దావీదు మహారాజు యొక్క భార్యలను, ఉపపత్నులను వారు చెరగొని తీసుకొని పోతారు. అది దాని ఫలితం. ఏం జరిగిందమ్మా? దావీదు రాజు యొక్క భార్యను, ఉపపత్నులను అందరినీ కూడా శత్రువులు చెరపట్టబడి వారు తీసుకుని, అంటే మనం అచ్చ తెలుగులో చెప్పాలంటే కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. అది జరిగింది. దాని పర్యవసనం అది. అంటే ఏంటి దాని పర్యవసనం అంటే, చూడరానిది చూశాడు, పాపం చేశాడు. యుద్ధము గురించి, తన సైన్యాన్ని గురించి ఆలోచించకుండా ఒక సోమరి వలె ఉన్నాడు. దానివల్ల దేవుడు దూరం అయిపోయాడు. చివరికి పర్యవసనం భార్యలను, ఉపపత్నులను వాళ్ళందరినీ కూడా శత్రువులకు దేవుడు అప్పగించాడు. అది దేవుడు విధించినటువంటి శిక్ష దావీదుకి. మరి రెండోది చూద్దాం ఒక్కసారి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం.
రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్. ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు? ఇక్కడ సొలొమోను భక్తునితో, సొలొమోను మహారాజుతో దేవుడు చెప్పేది ఏం చెప్తున్నాడంటే, ఒకటి మోయాబీయులు, రెండవది ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు, వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు, దేవుని ఎరుగినటువంటి వారు, దేవుడంటే తిరస్కార భావము కలిగినటువంటి వారు. వీళ్ళతో మీరు స్నేహం చేయకూడదు, అలాగే వాళ్ళు కూడా మీతో కలవడానికి వీల్లేదు. అర్థమైందండి? జాగ్రత్తగా వినండి. ఇక్కడ 5 రకాల ప్రజలు ఉన్నారు. ఈ 5 రకాల ప్రజలతో మీరు స్నేహం చేయడానికి వీలు లేదు, అలాగే వాళ్ళు వచ్చి మీతో సహవాసం చేయడానికి కూడా వీలు లేదు. అలాగే మీ దాంట్లో ఎవరైతే మరి కన్యకలు ఉన్నారో, అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారో లేకపోతే అబ్బాయిలు ఉన్నారో, మీరు వారితో వియ్యమందుకోవడానికి వీలు లేదు. అలాగే మీ పిల్లలను వాళ్ళు చేసుకోవడానికి కూడా వీలు లేదు. ఇది దేవుని యొక్క నిబంధన కట్టడ. అయితే చూడండి, మనం గమనిస్తే అదే అధ్యాయంలోనే మనం చూద్దాం, మధ్యలో నుంచి 1వ వచనం మధ్యలో నుంచి, అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకునుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూడండి, 1000 మంది భార్యలు ఉన్నారు సొలొమోను మహారాజుకి. వీళ్ళందరూ కూడా ఎవరు? ఇశ్రాయేలు జాతిలో ఉన్నటువంటి వారు కాదు. పైన చెప్పబడినటువంటి ఈ 5 రకాల శత్రు ప్రజలు ఉన్నారు చూసారా? ఎవరెవరు వాళ్ళు? మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు. వీళ్ళ ఈ 5 జాతులలో నుంచే భార్యలను మరి సొలొమోను మహారాజు చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే చూడండి ఏం జరిగింది చివరికి జరిగిందంటే, అంతమందిని పెళ్లి చేసుకున్నాడు కదా, 1000 మంది భార్యలు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, అప్పటి వరకు దేవునితో సహవాసము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సొలొమోను రాజు ఈ యొక్క 5 తెగలకు సంబంధించినటువంటి స్త్రీలు ఏం చేశారంటే, ఈ 1000 మంది కలిసి సొలొమోను రాజుని వాళ్ళ దేవతల వైపు తిప్పివేశారంట. వాళ్ళ దేవతలు అంటే అవన్నీ కూడా విగ్రహారాధనకు సంబంధించినటువంటి దేవత రూపాలు, దేవత విగ్రహాలు. అంటే దేవుని పైన మనస్సు ఉన్నటువంటి సొలొమోను మహారాజు వాళ్ళ భార్యల మాటలు విని వాళ్ళ దేవతల వైపు ఆయన తిరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనం ఇక్కడ చూస్తే ఏమైంది ఒకసారి చూద్దాం. 9వ వచనం, అదే 11వ అధ్యాయంలోనే 9వ వచనం. సొలొమోను భక్తుడికి దేవుడు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమై ఏం చెప్పాడు? యెహోవా అతని మీద, దేవుడు అతని మీద కోపగించి నా నిబంధనను కట్టడలను నేను చూశాను, నీ ప్రవర్తన చూశాను, నీ క్రియలు చూశాను, నీ ఆరాధన చూశాను, నీ ప్రతి ఒక్కటి కూడా నేను గమనిస్తూ ఉన్నాను గనుక చూడండి చివరికి ఏం జరిగింది? సొలొమోను రాజ్యాన్ని దేవుడు చిన్న భిన్నం చేసి దాని శత్రువులకు అప్పగించినట్టుగా చూస్తున్నాం. చూడండి ఎంత సొలొమోను మహారాజు మంచి జ్ఞానవంతుడు, అలాగే సకల సంపదలు ఐశ్వర్యము కలిగినటువంటి వాడు.
అటువంటి సొలొమోను మహారాజు తాను ఈ 5 జాతుల ప్రజలతో చేరి వాళ్ళతో సహవాసం చేసి చివరికి తన రాజ్యాన్ని పోగొట్టుకుని తన దాసునికి దానిని అప్పగించినట్లుగా ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, మనం అనేక సార్లు ఒక్కొక్కసారి చెప్పుకుంటూ ఉంటాం, మనం వీళ్ళు ఇప్పుడిప్పుడు ఉన్న సేవకుల కన్నా ఎప్పుడో ముందు సేవ స్టార్ట్ చేశారు. కేఏ పాల్ గారు మనందరికీ తెలుసు. ఆయన చాలా పెద్ద దైవజనుడు. అప్పుడు వీళ్ళెవరు లేరు. వీళ్ళందరూ కూడా అప్పుడు ఇంకా స్టార్టింగ్లో ఉన్నారు. ఈ సతీష్ కుమార్ గారు కానీ, లేకపోతే పాల్ దినకర్ గారు కానీ, శ్యామ్ కిషోర్ కానీ, స్టీఫెన్ పాల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అప్పటికి ఇంకా వాళ్ళు పరిచయం మొదలు పెట్టలేదు. కేఏ పాల్ గారు ఎప్పుడో పరిచయం మొదలుపెట్టి ఆయన దేవుడు ఆయనను హెచ్చించి ఒక ఉన్నతమైన స్థానంలో, ఆయన ఏ దేశానికి వెళ్ళినా సరే ఆయనను ఒక గొప్ప వ్యక్తిగా భావించేవారు. ఆయన గురించి ప్రధానులు, రాష్ట్రపతులు, అనేక మంది ఉన్నతమైన వ్యక్తులు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు, కాచుకుని ఉండేవాళ్ళు, ఎప్పుడు కలుద్దామా కేఏ పాల్ గారిని. కానీ ఇప్పుడు ఏమైందండి? కేఏ పాల్ గారి యొక్క ఆయన పేరు ప్రఖ్యాతులు రోజు రోజుకి పడిపోతూ ఆయన చివరి స్థాయికి వచ్చేసాడు. అంటే ఆయన పాపంలోనే పడిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఇంకేదైనా సరే ఆయనలో బలహీనతలు అనేకమైనవి చోటు చేసుకున్నాయి. రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇంకా దేవునికి నచ్చినటువంటి పనులు చేయడం వలన ఒక మహోన్నతమైన వ్యక్తిని, దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో చూస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి? కింది స్థాయికి తీసుకువచ్చేసాడు. ఇప్పుడు మీడియా అందరూ కూడా ఆయన ఒక జోకర్ అంటారు. ఏమంటారు? ఒక జోకర్ అంటారు. చూడండి, దేవుని కొరకు ప్రతిష్ట చేయబడినటువంటి ఆ దైవజనుడు తన బలహీనతల ద్వారా ఒక క్రింది స్థాయికి వచ్చేసినట్లుగా మనం మనం రోజు చూస్తూ ఉన్నాం. ఆయన గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏమైంది? ఆయన రాజ్యము, సొలొమోను యొక్క రాజ్యము తన దాసుడు తీసేసుకున్నాడు. ఇప్పుడు సొలొమోను రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెయ్యవద్దు అన్నటువంటి పనిని ఇక్కడ సొలొమోను జరిగించాడు. నువ్వు వద్దు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళతో నీకు సహవాసం వద్దు, వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ నువ్వు చేయొద్దు అన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో మరి దానికి వ్యతిరేకంగా సొలొమోను ప్రవర్తించి తనకున్నటువంటి రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా సొలొమోను భక్తుడు కనబడుతూ ఉన్నాడు. ఇంకొక భక్తుడి గురించి మనం చూద్దాం. హిజ్కియా భక్తుని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 39వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 39వ అధ్యాయం. చదవండి. తన ఇంట ఉన్నటువంటి వస్తువులను, అలాగే రాజ్యమందు ఉన్నటువంటి సమస్త వస్తువులను దేనిని మరుగు చేయక, తన పదార్థాలను, గంధవర్గములను, సమస్తమును వారికి చూపించాను. ఇక్కడ ఏం జరిగిందంటే, హిజ్కియా రాజుగా ఉన్న రాజ్యములో అక్కడ హిజ్కియాకి మరణకరమైనటువంటి ఒక రోగం వచ్చింది. అయితే దేవుడు ఆయన యొక్క మొర విని మరి ఇంకా 15 సంవత్సరములు ఆయనకు ఆయుష్ను పొడిగించాడు. పొడిగించిన తర్వాత శత్రు దేశ రాజు అయినటువంటి, చూడండి మొదటి వచనంలో, మెరోదక్బలాను అనే మరి ఆ రాజు హిజ్కియా బాగుపడ్డాడు, హిజ్కియాకు స్వస్థత కలిగింది.
అని ఏం చేశాడంట, తన వద్ద ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులైనటువంటి వ్యక్తులను, ప్రధానమైనటువంటి వారిని హిజ్కియా రాజ్యానికి పంపించాడు. ఒకసారి మీరు హిజ్కియా దగ్గరికి మీరు వెళ్ళిరండి, ఆయన స్వస్థత పొందుకున్నాడు, ఆయన మరి బాగుపడ్డాడు అని విన్న తర్వాత ఆ రాజు ఏం చేశాడు, హిజ్కియా రాజు దగ్గరికి కొంతమంది మనుషులను పంపించాడు. మరి పంపించినటువంటి వాళ్ళు ఏదో మాట్లాడడానికి వచ్చారు, చూడడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ హిజ్కియా రాజు ఏం చేశాడంటే తనలో కొంత గర్వం అనేది బయలుదేరింది, అతిశయం అనేది బయలుదేరినప్పుడు మరి హిజ్కియా రాజు ఏం చేశాడు, అక్కడ ఏవైతే చూపించకూడదో అవన్నీ కూడా శత్రు దేశాల్లో వాళ్ళకి చూపించాడు. ఏమేమి చూపించాడు? వెండి బంగారాలు చూపించాడు, తన వద్ద ఉన్నటువంటి ఇంకా తన ఇంట్లో ఉన్న వస్తువులను చూపించాడు, అలాగే దేవాలయంలో ఉన్న ఉపకరణాలు చూపించాడు, తన రాజ్యంలో ఉన్నటువంటి ఆయుధగారాన్ని చూపించాడు, తనకున్నటువంటి యొక్క మరి గుర్రాలనే కానీ, ఏనుగులనే కానీ, ఒంటెలనే కానీ సమస్తము తాను ఏమేమైతే కలిగి ఉన్నాడో వాటిని అన్నిటిని కూడా వచ్చిన వాళ్లకు చూపించాడు. అంటే మరుగు చేయవలసిన వాటిని మరుగు చేయకుండా ఆయన బాహాటముగా ప్రదర్శించినటువంటి వాడిగా కనబడ్డాడు. ఇప్పుడు చూడండి, మనం ఒక్కొక్కసారి మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు ఇప్పుడు సపోజు శ్రీహరికోట విన్నారు ఎప్పుడైనా? శ్రీహరికోటలో ఏముంది? అక్కడ ర్యాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది. అక్కడికి మనల్ని అక్కడ చూడ్డానికి వెళ్ళవచ్చు, కానీ అక్కడ ఫోటోలు తీయడము, వీడియో తీయము ఇవన్నీ కూడా నిషేధం, అక్కడ ఒప్పుకోరు. ఎందుకంటే వారి యొక్క పరిజ్ఞానాన్ని మనము ఫోటోలు తీసి వీడియోలు తీసి ఎవరైనా శత్రు రాజ్యాలకు మనం ఏమన్నా చేరవేస్తావేమో ఆ ఇన్ఫర్మేషన్ అని వాళ్ళు ఏం చేస్తారండి, అక్కడ ఏదో చూడమట్టుకైతే చూడనిస్తారు, కానీ ఫోటోలు తీయడం వీడియోలు తీయడం వాళ్ళు ఆ పని చేయలేరు. ఎందుకంటే అది మరుగుగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు హిజ్కియా రాజు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి అన్నీ కూడా చూపించాడు. నాకు తెలిసి మందిరంలో ఉన్న ఉపకరణములు కూడా చూపించి ఉంటాడు, దేవునికి ఏవైతే నైవేద్య బలులు ఇస్తామో వాటిని కూడా చూపించి ఉంటాడు, ఆయుధగారాలను చూపించాడు, అన్నీ చూపించాడు. ఈ పని దేవునికి నచ్చలేదు. తద్వారా ఎటువంటి ఫలితాన్ని అనుభవించాడో మనం చూద్దాం ప్రియులరా. అదే 39వ అధ్యాయంలో 5వ వచనంలో చూద్దాం. ఈ యెషయా గ్రంథంలోనే 39వ అధ్యాయము 5వ వచనం. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నువ్వు ఇంతవరకు కూడా నీ పితరుల నుంచి ఏమైతే ఆస్తిపాస్తులు వచ్చాయో, నీ పిల్లలకు ఏదైతే నువ్వు పంచిపెట్టాలని నువ్వు ఆలోచన చేస్తున్నావో వాటన్నిటిని కూడా ఇప్పుడు నువ్వు ఏదేదైతే శత్రువులకు నువ్వు చూపించావో, నువ్వు బయలుపరిచావో, నువ్వు మరుగు చేయవలసింది మరుగు చేయకుండా వాటన్నింటిని బాహాటంగా చూపించావు కదా, ఇవన్నీ చూపించినవన్నీ కూడా ఏమైపోతాయి? శత్రు రాజ్యానికి తరలించబడతాయి. నీ దగ్గరకి ఉండవయ్యి. నువ్వు అతిశయపడ్డావు. చూడండి, చాలామంది స్త్రీలు కూడా ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారండి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే చాలు మొత్తం బీరువాలో ఉన్న బట్టలన్నీ వేస్తారు, వాళ్ళ ముంగట తీసుకొచ్చి చేస్తారు. చాలామంది, కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. అందుకని తెలుగులో ఒక సామెత ఉంది, నీకు ఎంత ఉన్నా సరే నువ్వు దాచుకొని తినాలంట. ఏం చేయాలంట? దాచుకొని తినాలంట. అయితే ఇక్కడ హిజ్కియా రాజు దాచుకొని తిన్నాడా, బాహాటంగా తిన్నాడా? బాహాటంగా ప్రదర్శించాడు. దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఏం చేశాడు? తత్ఫలితంగా ఆయనకున్నటువంటి ప్రతి వస్తువుని చదువునన్న అక్కడ ఏముంది? బబులోను నగరునకు ఎత్తుకొని పోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తర్వాత చదివినన్న 7వ వచనం.
మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. ఇది ఇంకా భయంకరమైనదండి. ఏం చేస్తారంట? నీ సంతానాన్ని బబులోనికి తీసుకుని పోయి శత్రువులు వాళ్లను నపుంసకులుగా మార్చేస్తారు. యెషయా ప్రవక్త హిజ్కియాని రాజును హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వేదో అతిశయపడుతున్నావు, నీ మనసులో గర్వం ఉంది. దేవుడు చూడు జాగ్రత్త, నువ్వు ఈ పని చేసావు కదా, అది ఏది కూడా నీ దగ్గర ఉండకుండా బబులోనికి వాళ్ళు చెరగొని తీసుకుని పోతారు అని యెషయా ప్రవక్త హిజ్కియా రాజును హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి మనం చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లే అవి మనం పెద్ద శిక్షకు గురి కావలసి వస్తుంది. తర్వాత చూద్దామండి, ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయము 11వ వచనం. అబ్రహాం ఎక్కడ నివసించాడు? కనానులో నివసించాడు. కనానులో ఏముంది? పాలు తేనెలు ప్రవహించు దేశం కనాను. అక్కడ సమృద్ధి ఉంది, కావలసినంత అంత ఆహారం ఉంది. అంటే లోతు ఉన్న దగ్గర ఆహారం లేదని కాదు, లోతు ఉన్న దగ్గర కూడా ఆహారం ఉంది. కానీ అది ఆత్మీయతను కట్ చేసుకున్నాడు. అబ్రహాముతో ఉన్నటువంటి సహవాసాన్ని, ఆ సాన్నిహిత్యాన్ని కట్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సొదొమ ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వారో మనం చూస్తే అదే ఆదికాండంలోనే వ్రాయబడి ఉంటుంది. అయితే ఎక్కడికి చేరాడంట లోతు? పాపుల యొద్దకు, పాపము చేసేవారి వద్దకు, వ్యభిచారుల యొద్దకు, దొంగల వద్దకు చేరాడు. కానీ అబ్రహాం ఎక్కడ చేరాడు? కనాను చేరుకున్నాడు. అక్కడ సమృద్ధి ఉంది, ఆహారం ఉంది, అక్కడ ఎటువంటి కొరత లేదు. అయితే తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు పాపము ఏలుబడి చేసే ప్రాంతానికి సొదొమకు వెళ్ళిపోయాడు. తద్వారా తత్ఫలితంగా ఏం జరిగిందంటే దేవుడు ఆ సొదొమ ప్రాంతాన్ని అగ్ని గంధకములు కురిపించి దాన్ని నాశనం చేసినట్టుగా మనము చూస్తున్నాం. ఇంకా దేవునికి కొంచెం దయ, కొంచెం కనికరం ఉంది కాబట్టి లోతును రక్షించాలని, తన బిడ్డలిద్దరిని కూడా రక్షించాలని వాళ్ళని అక్కడి నుంచి తీసుకుని బయటకు వచ్చేయమన్నాడు. ఇహలోక ఆశల వైపు చూస్తూ పరుగులెత్తాడు లోతు. అలాగే తన భార్య కూడా ఆశల వైపే పరుగులెత్తింది. ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. మరి తన ఇద్దరు బిడ్డలు లోతు కట్టుబట్టలతో సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి బయటకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఆ భవంతి, ఆ ఇల్లు, వాళ్లకు ఉన్నటువంటి సంపద, ఐశ్వర్యము అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే అగ్నిగంధకములు కురిపించి దాన్ని నాశనం చేసినట్లుగా చూస్తున్నాం. ఎంతో గొప్ప ధనాన్ని, ఎంతో ఐశ్వర్యాన్ని, ఎన్నో ఒంటెలు, మరి ఎడ్లు, అలాగే గొర్రెపోతులు, మరి కావలసిన పశు సంపదను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క లోతు వాటినన్నిటిని వదిలిపెట్టి కట్టుబట్టలతో బయటకు రావాల్సి వచ్చింది. చూడండి, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనము పెద్ద పెద్ద శిక్షలను మనం ఒక్కొక్కసారి అనుభవించాల్సి వస్తుంది. నేను ముగిస్తాను. చివరిగా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం.
నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని. ఆ, ఆ, చాలమ్మా. ఇక్కడ ఏం జరిగింది? దానికి ముందు ఏం జరిగింది? నయమాను ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా ఏం చెప్పాడు? యోర్దాను నదిలో నువ్వు 7 మార్లు మునిగి నువ్వు స్వస్థత పొందమన్నాడు. వెళ్ళాడు, స్వస్థత పొందాడు. పొందిన తర్వాత ఎలీషా దగ్గరకు కృతజ్ఞతగా వెండి బంగారాలు పట్టు వస్త్రాలు అవన్నీ తీసుకువచ్చి ఇవ్వాలని చూశాడు. కానీ ఎలీషా వాటిని ఆశించలేదు. వాటిపైన మనస్సు ఎవరికి పడింది? తన శిష్యుడైనటువంటి గెహజీకి ఆ పట్టు వస్త్రాలపైన, ఆ బంగారం వెండి పైన తన మనస్సు పడింది. తన కళ్ళు పడ్డాయి. అరే, మా గురువు గారు అనవసరంగా వీటిని వదులుకుంటున్నాడు, అవి తీసుకుంటే ఎంత బాగుండు అని తన మనసులో ఒక దుష్ట ఆలోచన వచ్చింది. తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతున్నటువంటి నయమానుతో వాళ్ళ గురువుగారి గురించి చెప్పి, అయ్యా మా గురువుగారి ఇంటికి చుట్టాలు వచ్చారు, మరి మీరు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆ పట్టు వస్త్రాలు, ఆ వెండి బంగారాలు ఇస్తే నేను తీసుకుని వెళ్తాను అని అబద్ధం చెప్పి వాటిని నయమాను దగ్గర నుంచి వాటిని తీసుకొని తిరిగి వస్తున్నప్పుడు ఎలీషా చూసి ఎలీషా వార్నింగ్ ఇచ్చాడు. ఏం తీసుకోవాలనుకుంటే ఎలీషా తీసుకోవచ్చు, కానీ ఎలీషా దృష్టి అంతా కూడా పైనున్న వాటిపైనే. ఈ కిందన భూలోక సంబంధమైనటువంటి వాటిపైన ఎలీషాకు దృష్టి లేదు. అవి ఆయన కోరుకోవటం లేదు, ఆయన కావాలనుకోవటం లేదు. కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులపైన, ఐశ్వర్యం పైన తన శిష్యుడైన గెహజీ ఆశించాడు. ఆశించిన తర్వాత ఏమైందండి? ఆయన నయమానుకి ఉన్నటువంటి కుష్టుని దేవుడు ఇప్పుడు ఎవరిలో ప్రవేశపెట్టాడు? గెహజీలో ప్రవేశపెట్టాడు. చూడండి తన అత్యాశ ఎంత పనిచేసిందో. మనలో ఉన్నటువంటి ఒక్కొక్కసారి మనం ప్రవర్తించే చిన్న చిన్న పొరపాట్లే ఏం చేస్తాయండి? చివరికి మనకు ప్రాణాన్ని తీసేవిగా ఉంటాయి. నేను ముగిస్తాను. ఇంకా చిన్న ఒక్క మాట ఉంది. అపోస్తుల కార్యాలు 21లో ఉంటుంది ఈ మాట. అపోస్తుల కార్యాలు నేను సందర్భం చెప్తాను, మీరు దయచేసి వినండి. నేను ఆ వచనం మర్చిపోయాను. పేతురుని పట్టుకుని చెరసాలలో వేస్తారు. ఎవరినండి? పేతురుని పట్టుకుని చెరసాలలో వేయిస్తాడు. ఎవరు? హేరోదు రాజు. వేయించిన తర్వాత ఆ రోజు రాత్రి ప్రభుదూత ఆ చెరసాల తలుపులు ఓపెన్ చేయించి చెరసాలలో బంధించబడినటువంటి ఆ యొక్క పేతురుని బయటకు విడిపించి తీసుకొస్తాడు. ఎవరు? దేవదూత. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు చేసుకుంటున్నటువంటి ఆ ప్రార్థన గది వద్దకు తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరితో కలిసి పేతురు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పొద్దున్న అంటే మార్నింగ్ టైంలో ఏం జరిగిందంటే, పేతురు చెరసాల నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు అని రాజుకు తెలుస్తుంది. ఏమ్మా? 16వ అధ్యాయం 23వ వచనం చదువునా? కాదు, అది కాదు నాన్న.
అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పేతురు చెరసాల నుంచి తప్పించుకున్నాడని హేరోదు రాజు విన్న తర్వాత మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి అక్కడ పేతురుని ఏం చేస్తాడు, అక్కడ పేతురుని పిలిపించి వాళ్ళ మధ్యలో నిలబెడతాడు. నిలబెట్టి హేరోదు మరి విచారించడానికి పేతురుని పిలిపిస్తాడు. పేతురు ఆ జరిగిందంతా కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత హేరోదు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే 12వ అధ్యాయము చదవండి. జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరు. అంటే రాజు అయినటువంటి హేరోదు మాట్లాడుతున్న సమయంలో వాళ్ళందరూ కూడా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు స్వయంగా అని వాళ్ళు ఏం చేస్తారంట, కేకలు వేశారంట. కేకలు వేసినప్పుడు ఏం జరిగింది, అతడు అంటే హేరోదు రాజు దేవుని మహిమపరచినందున ఏమయ్యాడండి హేరోదు రాజు, కేవలము దేవుని స్తుతించకపోవడం వల్లే ఆ రాజు ఏమైపోయాడండి, పురుగులు పడి స్పాట్లోనే చనిపోయాడంట. ఇప్పుడు చూడండి, మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది బాప్తిస్మం పొందారు? 3000 మంది బాప్తిస్మం పొందారు. 4వ అధ్యాయంలో మళ్ళీ ఇంకొక ప్రసంగం చేశాడు. అప్పుడు ఎంతమంది బాప్తిస్మం పొందారు? 5000 మంది బాప్తిస్మం పొందారు. అంటే కేవలము పేతురు మాట్లాడితేనే అంతమంది రక్షించబడ్డారా? అక్కడ కార్యం ఎవరి వల్ల జరిగింది? దేవుని వలన జరిగింది. మరి పేతురు అతిశయించాలి అనుకుంటే అతిశయించవచ్చు, అవునా కదా? ఇప్పుడు మానవులమైన మనం మాట్లాడితే ఎవరు కూడా రక్షించబడజాలరు, కానీ దేవుడు మాట్లాడితేనే కార్యం జరుగుతుంది. పేతురు ఒక మొదటి ప్రసంగంలో 3000 మంది, రెండో ప్రసంగంలో 5000 మంది రక్షించబడ్డారు. అదంతా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యంగా మనం భావించాలి. పేతురు మాటల్లో ఏం లేదు. చూడండి, ఒకసారి మనం చూస్తే పేతురు యోహానులు మరి శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్తున్నాడు. భిక్షకుడు ఏమంటాడు, వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగిందని ఇస్తున్నాం. ఇక్కడ అదే జరిగింది. మరి యేసు నామము అక్కడ ఉపయోగించబడింది కాబట్టే అన్ని వేల మంది రక్షణ పొందారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రాజు తనను తాను అతిశయించుకున్నాడు. రాజులో గర్వం వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు నువ్వే దేవుడివి నువ్వే దేవుడు అని కేకలేసరికి రాజుకి భుజాలు గజాలైపోయాయి. ఏమైపోయాయి? తను తాను అతిశయించుకున్నాడు. తద్వారా ఏం జరిగిందంటే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మరి మనం పెద్ద శిక్షలకు గురి కాకుండా ఉండాలంటే మనం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలాగే వాక్యములో ఏమి వ్రాయబడి ఉందో మనం అది చేయడానికే ప్రయత్నం చేయాలి. లేనిది మాట్లాడకూడదు, అలా ఉన్నది అన్నవి తీసేయకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూసాం 5-6 మంది భక్తుల గురించి. వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు సరి చేసుకోకుండా వాళ్ళు దేవుని శిక్షకు వాళ్ళు గురయ్యారు. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళని చూసి మనం ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళు చేసిన పొరపాట్లు మనం రిపీట్ చేయకుండా మనల్ని మనం బుద్ధి చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ మరి దేవునితో సహవాసం చేయడానికి మనం ముందుకు కొనసాగాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.